నమస్కారం. మీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కారింగ్ల యాదగిరి ముదిరాజ్ రాజయోగి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ సోదరీమణులకు, సోదరులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, నా మిత్రులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నా శ్రేయభిలాషులకు, టైలర్స్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక వ్యక్తికి ఈ సమాజంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. అందమైన వస్త్రాలను కుట్టి మహిళలకు చీరలుగా, జాకెట్లుగా, అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి అందమైన డిజైన్లల్లో రూపకల్పనలు చేసి నా సోదరీమణులు ఎందరో టైలర్స్గా చలామణి అవుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సోదరీమణులారా, మీకు టైలర్స్గా చేస్తున్నటువంటి సోదరీమణులకు వాళ్లకు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. వాళ్లకు ఒక 10 లక్షల బీమా పథకాన్ని కూడా వర్తింపజేసి వాళ్ళకి ఇవ్వాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కావాల్సింది బట్టలే. ఆ బట్టల్ని అందంగా మలుస్తున్నటువంటి నా సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పురుషులకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి డిజైన్లను వాళ్ళ విభిన్నమైన శైలిలో టైలర్స్ రూపకల్పన చేస్తూ అందంగా కుట్టి ఒక వ్యక్తులను తీర్చిదిద్దుతున్నటువంటి సోదరులకు మరియు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు దృష్టి అంతా ఆ కుట్టే బట్ట మీద పెట్టి వాళ్ళు 24 గంటలు ఆ కుట్టడం వల్ల వాళ్ళ యొక్క శరీరంలోని అవయవాలు కూడా కొన్ని దెబ్బతినే పరిస్థితులు కూడా ఉన్నాయి. కళ్ళు పాడైపోతాయి. ముఖ్యంగా టైలర్స్ కుట్టేటప్పుడు ఆ దృష్టిని మొత్తం ఆ కుట్టు మిషన్ మీదనే పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది. కుట్టి వాళ్ళ కాళ్ళు, చేతులు, వాళ్ళకు వివిధ రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తినక వాళ్ళు ఒక ఏకాగ్రతతోటి బట్టలను కుట్టి ఈ ప్రపంచానికి అందమైన వస్త్రాలను మంచి కళారూపకాలలో కుట్టి వాళ్ళు ఈ ప్రపంచానికి అందిస్తున్నటువంటి టైలర్స్ అందరికీ ఈ టైలర్ డే సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, శ్రేయభిలాషులారా, ప్రభుత్వానికి నేను ఒక విన్నపం చేస్తున్నాను. ప్రతి నియోజకవర్గానికి టైలర్స్ అందరికీ కూడా వాళ్ళు ఎలిజిబుల్గా ఉండేటందుకు 1 ఎకరం స్థలాన్ని వాళ్ళకు ఫంక్షన్ హాళ్ళు చేసుకునేటందుకు వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కాడ గుమిగూడేటందుకు వాళ్ళు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు 1 ఎకరం స్థలం కేటాయించాలని కూడా నియోజకవర్గానికి 1 ఎకరం స్థలం కేటాయించి వాళ్ళకు అందమైన భవనాలుగా నిర్మించి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకునేటందుకు వీలుగా ప్రభుత్వాలు రూపకల్పన చేయాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇట్లా మరి చేయనప్పుడు వాళ్ళు ఇలాంటి టైలర్స్ డేలు మరి వివిధ రకాలైనటువంటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు వచ్చినప్పుడు, వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యాలు వచ్చినప్పుడు, వాళ్ళ ఇంట్లో పెద్ద మంచి కార్యాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు? వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు 1 ఎకరం స్థలాన్ని కేటాయించి 2 కోట్లు 3 కోట్లు కేటాయించి వాళ్ళకు మంచి భవనాలు నిర్మిస్తే వాళ్ళ ఆ భవనాలలో వాళ్ళు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళందరూ కూడా బాగుంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. టైలర్సు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు పింఛన్, వాళ్ళకు గవర్నమెంట్ ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మహిళా సోదరీమణులు చాలామంది కళ్ళు కనిపించక 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉట్టినే ఉంటున్నారు. వాళ్ళకు ఒక 10,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం సొమ్మేం పోదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఈ మధ్యకాలంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నా. నన్ను కనుక భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి టైలర్స్ సోదరీమణులు, సోదరులు నాకు ఓట్లేసి గెలిపిస్తే మీకు 1 ఎకరం స్థలం, ప్రభుత్వ స్థలాన్ని మీకు చూపించి ఆ ప్రభుత్వ స్థలంలో మీరు ఫంక్షన్ చేసుకునేటందుకు, మీరు కార్యక్రమాలు చేసుకునేటందుకు, మీరు అన్ని విధాలుగా మీకు ఉపయోగపడే విధంగా
ఒక ఫంక్షన్ హాల్ లెక్క కట్టించేసి మీ టైలర్స్ అందరికి కూడా మీకు నేను ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు 10,000 రూపాయలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత 10,000 రూపాయలు వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వంలో ఒక జీవోను కూడా తీసుకొస్తానని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టైలర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా నేను కేంద్రంలో పార్లమెంట్లో నేను పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా భువనగిరి పార్లమెంట్లో నేను చేస్తున్న సందర్భంగా నాకు టైలర్స్ సోదరీమణులు, టైలర్ సోదరులు నాకు ఓట్లేసి గెలిపించాలి. మీకు తప్పకుండా నేను భవనం నిర్మిస్తా. మీ టైలర్స్లో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు, టైలర్స్గా ఉన్నటువంటి సోదరులకు నేను ప్రత్యేకంగా మీకు ఇళ్లను గుర్తించి మీ అందరికి కూడా ఇండ్లు వచ్చే విధంగా నేను నా భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీ నిధుల నుంచి కూడా మీకు కొన్ని కేటాయిస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇళ్లలో టైలర్స్కు ప్రత్యేకంగా నేను గుర్తించి ప్రతి టైలర్కి ఒక ఇల్లు పెడతానని నేను తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా నాకు ఓట్లు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఒక ఓటు వేయండి, మీరు ఇంకొక 10 మందికి చెప్పండి, ఆ 10 మంది ఓట్లు కూడా నాకు పడేటట్టు చేయండి. పార్లమెంట్ స్థాయిలో పోటీ చేస్తున్న నేను మరి అక్కడ ఎవరు ఉండరు చెప్పేటందుకు. మీకు మీరే నా 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 యొక్క ఆయుధాలు, మీరే నా యొక్క కార్యకర్తలు, మీరే నాకున్న బలం. మీ ద్వారానే నేను పార్లమెంట్లోకి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను 1,00,000 మందిని కలుస్తున్నా, 1,00,000 మంది బయోడేటాను నేను సేకరించుకుంటున్నా. నా దగ్గర ఆ 1,00,000 మందితోటి నేను యుద్ధం ప్రారంభిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక 1,00,000 మందిని కలిసినప్పుడు మీరు ఒక 10 మందికి మీరు చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నా సమాచారాన్ని భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలల్లో, అన్ని పట్టణాలల్లో, అన్ని నగరాలల్లో నా గురించి మీకు తెలియజెప్పాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిస్తా. మీ అందరికీ వాటర్ను అందించేటందుకు ప్రతి వాడకట్లో, ఎస్సీ వాడకట్లల్లో, బీసీ వాడకట్లల్లో, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి వాడకట్లల్లో కూడా నేను వాటర్ ప్లాంట్ నిర్మిస్తా. వాటర్ దందాన్ని కూడా నిర్మూలిస్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ కారింగ్లాగి ముదిరాజ్ రాజయోగి. నమస్తే, నమస్తే, నమస్తే. ఒకటే అండి, 3 చెప్పండి, 10 మందికి చెప్పండి. మీరు నన్ను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ యాదగిరి రాజయోగి, కారింగ్లాగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి.